నమస్కారం ప్రజలారా. మా కర్నూలు రేంజ్ ఉండేటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారికి ముందుగా ఆయనకు నమస్కారం. ఏంది విషయం సీమరాజా? ఏందంటే ఈ డిఐజీ కోయా ప్రవీణ్ గారు రాయలసీమ రేంజ్కి వచ్చినప్పటి నుంచి మా వాడికి నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మా ఆటలు సాగినాయి. మేము ఏది కావాలంటే అది చేసేవాళ్ళం. పోలీసులను అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళం. పోలీసులకు ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితుల్లో మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు లేవు. ప్రభుత్వాలు మారి ఈ డిఐజీ కోయా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏ విధంగా ఉండాలి, ఏది వ్యవహారం అనేది మొన్న ఎలక్షన్లో కూడా చూసినాం. అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎట్లుంటాయి, రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉంటాయో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు అనుకుంటా. ఇకపోతే పరిస్థితి ఏందిరా అంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకు 852 గన్ లైసెన్సులు అయితే ఇవ్వడం జరిగింది మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు. అంటే గన్ లైసెన్సులు ఏదైనా సరే వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చితే వాళ్ళు కాపాడుకునేదానికే కదా గన్ లైసెన్సులు అని మీరు అనుకోవచ్చు. అట్టగాదు ఈడ ఎట్టుంటుందంటే, రౌడీ షీటర్లకు, ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వాళ్ళకు, అక్రమంగా మైనింగ్లు చేసే వాళ్ళకు, అక్రమాలు చేసే వాళ్ళకు, మర్డర్ కేసులు ఉండే వాళ్ళకు, పీడీ యాక్టులు ఉండేటువంటి వ్యక్తులకు మన జగనన్న అయితే గన్ లైసెన్సులు ఇచ్చినాడు. సెటిల్మెంట్లు చేసే వాళ్ళకు, భూ కబ్జాలు చేసే వాళ్ళకు, రౌడీలకు, ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇక్కడ మనోడు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనకు కావాల్సింది అటువంటి వాళ్ళే కదా, మనకు కావాల్సినటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళే. అందుకని చెప్పి మన జగనన్న ఆ ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి వ్యక్తులకు అందరికీ 852 మందికి గన్ లైసెన్సులు అయితే ఇష్యూ చేశాడు. సరే పెట్టుకోండి రబ్బా, ఏముండదు, జోబిలో పెట్టుకునేది కదా, బొడ్లో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, అది చూపిస్తూ ఉండండి. అంటే మనం ఏడైనా ఇల్లు రెంట్లు ఇవ్వాలన్నా కూడా బొడ్లో గన్ లైసెన్స్ ఉన్నారో స్వామి, ఓన్లీ రెంట్ అడిగితే ఏడ కాలుస్తాడో, ఇట్లాంటి పరిస్థితులు ఏడా కొంపల్లో కూడా. అదేవిధంగా మనం చూసుకుంటే 98% ఈ యొక్క 852 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 98% రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకే ఈ గన్ లైసెన్సులు ఇచ్చినాడు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు కోయా ప్రవీణ్ రద్దు చేయమని చెప్పి కూర్చో ఉన్నాడు ఆ డిఐజీ గారు మహానుభావుడు. కాదయ్యా, నీకు ఆ గన్ లైసెన్సులు ఉంటే ఏమి ఇబ్బంది సార్ మీకు కోయా ప్రవీణ్ గారు? ఏదో మా వాళ్ళు బతకలేక, ఇంకా వేరేటువంటి ఆదాయం ఏది రాక, ఎట్ట బతకాలనో తెలియక బొడ్లో తుపాకీ పెట్టుకొని రోడ్ల మీదకి పోయి బెదిరించి భయపడి ఏదో విధంగా వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ గన్లు కూడా తీసుకొని మా వాళ్ళని రోడ్డును పడేచ్చే మా ఓడికి ఇంకా అండగా ఎవరుంటారు? అందులోనూ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఖచ్చితంగా ఈ గన్ లైసెన్సులు ఎవరికి ఉన్నాయి, ఎటువంటి వాడికి ఉన్నాయి? నిజంగా ప్రాణహాని ఉండేటువంటి వ్యక్తికే గన్ లైసెన్స్ ఉన్నదా? లేదు వీళ్ళు ఆర్భాటాలకు అంటే మా రాయలసీమలో ఏంటంటే, అంటే కోస్తా అటు మళ్ళీ ఉత్తరాంధ్ర ఆ ఏరియాలో కొద్దిగా ఈ గన్ లైసెన్సుల వాతావరణం ఇది కొద్దిగా తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి. మా రాయలసీమలో ఏంటంటే గన్ లైసెన్స్ ఉన్నదంటే ఇది పెద్ద మొగోడని, అంటే అది వాడికి నిజంగా ప్రాణహాని ఉండదా? ఏందయా స్వామి, వార్డు మెంబర్ కూడా గన్ లైసెన్స్ ఇష్యూ చేసినటువంటి చరిత్ర మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే ఈ అనుచరులు, ఈ యొక్క అవినాష్ రెడ్డి అనుచరులు కానీ, లేదు ఇంకో వేరే వాళ్ళ అనుచరులు కానీ, స్వయంగా మన జగనన్న అనుచరులు కానీ, అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి జగనన్న అనుచరులకు అందరికీ కూడా ఉమ్మడి కడప జిల్లాలో నేను చెప్తా ఉండేది, ఉమ్మడి కడప జిల్లాలో జగనన్న అనుచరులకు ప్రతి ఒక్కరి దగ్గర కూడా గన్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మా తాతగారు రాజారెడ్డి గారి హయాం నుంచి కూడా మాకు నాటు తుపాకులు ఉండేవి. ఆ ద్వారా ఏమైతుందిరా లైసెన్స్ ఇండి వాడికి ఇండి పెట్టుకొని తిరుగుతాడు జోబిలో. ఎవడైనా ఏదైనా భూ కబ్జాలకు పాల్పడేటప్పుడు వాడి దగ్గర వెపన్ ఉండదు, వాడు కాల్చనైనా కాల్చాడు స్వామి, ఎందుకు లేని భయభ్రాంతులకు గురి చేసి ఇట్లా ఎన్నో 1-2 కాదు ఎన్నో లంగా పనులు చేసి మా వాళ్ళు బాగుపడి ఉన్నారు. మా వాళ్ళు గన్ లైసెన్స్ ఉన్నవాడు బ్రహ్మాండంగా ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇది అడ్డం పెట్టుకొని వీడు ఏది లేస్తా ఉన్నా పొద్దున్న నిద్రలేసి పంచి కట్టుకొని బెల్ట్ వేసుకొని బొడ్లో తుపాకి పెట్టుకొని పోతా ఉంటే వీడు ఇంకా ఏ విధంగా ఉంటుంది వీడి కథ, వీడి వ్యవహారం అనేది ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలారా. సో నేనేం చెప్తాను అంటే, కోయా ప్రవీణ్ గారికి నేను కూడా తీసుకుందాం అనుకున్నా మనన్న అధికారంలో ఉన్నప్పుడు. నాకు కూడా ఒక తుపాకీ పిన్నాను, నేను కూడా బొడ్లో పెట్టుకొని తిరుగుతాను, మన పార్టీ వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా అని చెప్పి. సో ఏం చేద్దాం, ఆ పరిస్థితులు లేవు. గతంలో ఎప్పుడో
మా పెద్దవాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. ఉమేష్ చంద్ర గారు ఉన్నప్పుడు ఇదే విధంగానే అన్నీ ఏరినాడంట. అది ఉండే గన్ లైసెన్సులు ఉండే వాళ్ళందరినీ కూడా ఏరి లోపల దొబ్బి ఏ ఒక్కడికి గన్ లైసెన్స్ లేకుండా చేసి ఈ రౌడీ షీటర్లకు ఈ యొక్క నేను చెప్పేటువంటి కార్యకలాపాలు చేసేటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా గన్ లైసెన్సులు రద్దు చేసి కూర్చోబెట్టినటువంటి సంఘటనలు ఆ రోజు చూసినాం. ఆ తరువాత ఇప్పుడు కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నదో ఈ గన్ లైసెన్సులు 852 మందికి ఇచ్చినటువంటి గన్ లైసెన్సులు రద్దు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే వాళ్ళు అది పెట్టుకొని బతికేటువంటి వాళ్ళు బతుకుదీరు. అది మారణ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆయుధాలని, అంటే మనం అధికారంలో ఉంటే ఆయుధాలు ఫ్యాక్టరీ అయినా పెట్టచ్చు, మనకు అదేం పెద్ద ఇష్యూవేం కాదు. ఇప్పుడు మనం అధికారంలో లేము, 11 స్థానాలకు పడిపోయినాం, తుపాకీ ఒకటి జోబిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నాం. సరే, నేను ఏది ఏమైనప్పటికీ కూడా నేను కూడా గన్ లైసెన్స్కు అప్లై చేద్దాం అనుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి ప్రజలారా. మనం కూడా ఒక వెపన్ అనేది వాడదామా వద్దా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. సో ఇటువంటి పరిణామాలు గతంలో చూసినా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి డిఐజీ కోయా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మంచిదే, నేనేం చెడ్డ అనడంలే. ఎందుకంటే నిజంగా ప్రాణహాని ఉండేటువంటి వ్యక్తులకైతే గన్ లైసెన్స్ ఉండాలా. కానీ ఈ ఎర్రచందనం అక్రమ రవాణా చేసేటువంటి వాళ్ళకు, పీడీ యాక్ట్లు ఉండేటువంటి వాళ్ళకు, ఇసుక అక్రమ మైనింగు, భూదందాలు, సెటిల్మెంట్లు చేసేటువంటి వ్యక్తులు, రౌడీ షీటర్లు, మర్డర్ కేసులు ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ గన్ లైసెన్స్ వేయడం అనేది తప్పే. సరే, మావాడు ఎందుకంటే మావాడు మా అన్న ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాడు కాబట్టి మేము వాళ్ళకే గన్ లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన అన్న ఇచ్చినటువంటి గన్ లైసెన్సుల్ని కోయా ప్రవీణ్ గారు రద్దు చేయడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.